నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తాళం తీస్తున్న ఇక పరుగులే అంటూ పారిశ్రామికవేత్తల్లో ఉత్సాహం నింపారు ప్రధానమంత్రి మోడీ. లాక్డౌన్ ఆంక్షల్ని ఒక్కటొక్కటిగా తొలగిస్తున్న కేంద్రం ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తోంది. కేసులు పెరుగుతున్న తరుణంలో ఆంక్షలు సడలిస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. కరోనాని కట్టడి చేయడంతో పాటు ఎకానమీని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారని మోడీ అన్నారు. కత్తి మీద సాము లాంటి ఈ కసరత్తు వర్కౌట్ అవుతుందా? కరోనా తర్వాత ప్రపంచ దేశాలన్నీ తమ విధానాల్ని సమీక్షించుకుంటున్నాయి. మహమ్మారి వైరస్ని ప్రజలు పాలకుల ఆలోచనల్లో తీవ్రమైన మార్పుల్ని తీసుకొచ్చింది. నిన్నటి వరకు వైద్యానికి రెడ్ కార్పెట్ పరిచిన దేశాలు కోవిడ్ తర్వాత ఆసుపత్రుల్ని జాతీయం చేశాయి. లాక్డౌన్ తరువాత కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మన ప్రభుత్వం ఏం చేయబోతోంది? కరోనా వైరస్ మన పాలకుల ఆలోచనల్ని మార్చిందా? కరోనా తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదని కళ్ల ముందు కనిపిస్తోంది. అయినా సరే ఏం పర్వాలేదంటున్నారు ప్రధాని మోడీ. ఏం పర్వాలేదు, అంతా నేను చూసుకుంటా, భవిష్యత్తు మనదే అంటూ ధీమాగా చెబుతున్నారాయన. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ 125వ వార్షికోత్సవంలో ప్రధాని ప్రసంగం చూస్తే అసలు ఏ ధైర్యంతో ఆయన ఇలా మాట్లాడుతున్నారా అని ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నా కాన్ఫిడెన్స్ చూస్తే మీకు ఆశ్చర్యం కలగవచ్చు, కానీ భారతీయుల నైపుణ్యం, ఆవిష్కరణల మీద నాకున్న నమ్మకంతోనే నేనిది చెబుతున్నానన్నారు ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ స్పీచ్ గతంలో ఆయన చేసిన అనేక ప్రసంగాల్లో ఒకటా, లేక దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త రీతిలో మలిచేందుకు ఆయన చెప్పుకున్న సంకల్పమా? भारत को फिर से तेज विकास के पथ पर लाने के लिए, आत्मनिर्भर भारत बनाने के लिए 5 बातें बहुत आवश्यक है. इंटेंट, इंक्लूजन, इन्वेस्टमेंट, इंफ्रास्ट्रक्चर और इनोवेशन. हाल में जो बोल्ड फैसले लिए गए हैं उसमें भी आपको इन सभी की झलक मिल जाएगी. इन फैसलों के साथ हमने तमाम सेक्टर्स को फ्यूचर रेडी किया है. इसी वजह से आज भारत एक नए ग्रोथ ओरिएंटेड फ्यूचर की दिशा में बड़ी उड़ान के लिए तैयार है. సిఐఐ సదస్సులో ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించిన అంశం స్వదేశీ. మిలీనియర్స్ కి ఈ పదం కొత్తగా ఉండవచ్చు, కానీ శతాబ్దాల నుంచి వింటున్నదే. మోడీ 1.0లో ఘనంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియాకు ఇది కేవలం సోదరి లాంటిదే. ఇప్పుడు కూడా ప్రధాని ఇదే విషయాన్ని చెబుతున్నారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను మేడ్ ఫర్ ద వరల్డ్ గా తయారు చేయాలనే సంకల్పాన్ని ఆవిష్కరించారు. ఇందులో వాస్తవం పాళ్ళు ఎక్కువ ఉన్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది చూడాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం స్థిరచిత్తంతో, దృఢ నిశ్చయంతో నిర్ణయించుకుంటే అదేమంత అసాధ్యమైన వ్యవహారం కాదు. అయితే ప్రభుత్వం అంత చిత్తశుద్ధితో ఉందా? స్వదేశీ ఉత్పత్తులు స్వావలంబన సాధించడం అంటే మామూలు విషయం కాదు. అసలు స్వావలంబన అన్న పదమే చాలా బలమైనది. దేశంలో ఈ ఆలోచన శతాబ్దాల నుంచి ఉంది. కష్టాలు వచ్చినప్పుడల్లా వినిపిస్తుంది. అంతర్జాతీయ పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థను కష్టాల్లోనికి నెట్టినప్పుడల్లా ఆ కష్టాల నావ దాటడానికి స్వదేశీ అనే పదం నాయకులకు ఓ నావలా ఉపయోగపడుతోంది. కరోనా తర్వాత మరోసారి అలాంటి పరిస్థితులు వచ్చాయనేది సుస్పష్టం. మరి ఈసారి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ పట్ల చిత్తశుద్ధితో ఉందా, లేక గతంలో పాలకుల మాదిరిగా ఏరుదాటే నావలాగా చూస్తోందా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది. కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రంగాలను గాడిన పెట్టడం ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం. 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా రంగానికి 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులు బ్యాంకుల ద్వారా సంస్థలకు రుణాలుగా అందిస్తామని చెబుతోంది. కరోనా వల్ల ఈ సంస్థలు భారీగా నష్టపోయాయి. ఇందులో చాలా సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి, రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులు బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ఈ సంస్థలకు అంది అవి మునుపటి మాదిరిగా ఉత్పత్తి కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం మాటలు చెప్పినంత తేలిక కాదు. స్వదేశీ అనేది గాంధీ గారి టైంలో చెప్పిన కళ పూర్తిగా చేసే అవకాశం ఉన్నది. కానీ ఆ విల్ పవర్ కావాలి, చేయటానికి ఆ మార్పులు తేవాలి. నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాల ప్రభుత్వం అవ్వింది. రాబోయే 2-3 సంవత్సరాల్లో చేయటానికి ఆయన దీని మీద ఫోకస్ చేసి ఇంటెలిజెంట్గా వెళ్తే
తప్పకుండా ఒక మార్గం అనేది మాత్రం స్వదేశీకి తీయచ్చు. ప్రధానమంత్రి పఠిస్తున్న మరో మంత్రం దేశీయంగా ఉత్పత్తుల్ని పెంచడం. స్వదేశీ నినాదం ఖచ్చితంగా మంచిదే. దీనివల్ల దేశీయంగా ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇదొక చైన్లా మారితే దేశం ఖచ్చితంగా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుంది. కానీ ఇది కూడా అంత తేలికైన వ్యవహారం కాదు. దేశీయంగా పరిశ్రమల స్థాపన, అనుమతులు, నిధులు, ఇతర అంశాల విషయంలో అనేక సమస్యలున్నాయి. ప్రభుత్వాలు ఘనమైన నినాదాలు చేస్తున్నాయే తప్ప వాటికి అనుగుణంగా విధానపరమైన ప్రకటనలు మాత్రం చేయడం లేదు. దేశంలో ఖనిజ వనరులు, నిపుణులైన మానవ వనరులు విస్తృతంగా ఉన్నా ఇప్పటికీ దిగుమతుల మీదే ఆధారపడాల్సిన దుర్భర పరిస్థితిలో భారతదేశం ఉంది. ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా ప్రభుత్వ రంగాన్ని, సహకార రంగాన్ని ప్రైవేటు రంగానికి సమతుల్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కానీ సంస్కరణలో భాగంగా ప్రభుత్వ రంగాన్ని గొడ్డలిపెట్టు గురి చేస్తూ ప్రైవేటు రంగం పైన ఎక్కువగా ఆధారపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి పెడుతున్నారు. లాక్డౌన్ ఆంక్షలు ఒక్కటొక్కటిగా తొలగిస్తున్నా వ్యాపార సంస్థలు, ఉత్పాదక సంస్థలు తమ కార్యకలాపాల్ని ప్రారంభించి సాధారణ పరిస్థితి రావడానికే ఎన్ని నెలలు పడుతుందో చెప్పడం కష్టం. సంస్థల్ని తెరిచినా గతంలో మాదిరిగా అమ్మకాలు ఉంటాయని చెప్పడం కూడా కష్టమే. కరోనాకు ముందే దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని కేంద్రమే తన లెక్కల్లో చెబుతోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించి పరిశ్రమలకు ఉద్దీపనలు ఇస్తోంది. ఇంతవరకు మంచిదే. మరి ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడానికి పాలకులు ఏం చేస్తారు? ఎలా చేస్తారు? వస్తువుల్ని ఉత్పత్తి చేసి కొనేవాళ్లు లేకపోతే ఏం చేసుకోవాలి? కరోనా మహమ్మారి తరువాత ప్రపంచంలో అన్ని పెద్ద దేశాలు స్వదేశీ ఉత్పత్తులను బలోపేతం చేయటంపై దృష్టి పెడతాయి. గ్లోబలైజేషన్ స్థానంలో ఒక అంతర్గత మార్కెట్ను ప్రోత్సహిస్తాయని, తమ కంపెనీలకు బయట కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీ నుంచి భద్రత కల్పిస్తాయని చాలామంది ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. విదేశాల మీద వీలైనంత తక్కువగా ఆధారపడాలనే దిశగా ఇప్పటికే ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాల విషయంలో ఈ ప్రతిపాదనలు ఎక్కువగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల ఆలోచన ఇదే దిశగా కొనసాగితే వర్ధమాన దేశాలు బలవంతంగానైనా సొంత కాళ్ల మీద నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. 70-80ల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఈనాటి ఆధునిక ఆర్థిక వ్యవస్థ కంటే ఎంతో భిన్నంగా ఉండేది. అందులో నెహ్రూ తరహా సోషలిజం, ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ ప్రభావం చాలా ఉంది. స్వదేశీ అనేది దేశ ఆర్థిక వ్యవస్థ మంత్రంలా ఉండేది. అది స్వావలంబన, దాని అమలు, దేశీయ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ వాటి నాణ్యత తక్కువగా, ధర ఎక్కువగా ఉండేది. బయట నుంచి వచ్చే విదేశీ వస్తువుల యజమానులను చాలా ప్రశంసనీయంగా చూసేవారు. సంస్కరణల అమలు తర్వాత పరిస్థితి మారిపోయింది. గ్లోబలైజేషన్ మన దేశంలో చాలా రంగాల్ని బలంగా దెబ్బతీసింది. సంస్కరణలు, స్వదేశీ ఉత్పాదకతను మిక్స్ చేసి కొత్త ఆర్థిక విధానాన్ని అమలు చేయటానికి కరోనా కొత్త అవకాశాన్నిచ్చింది. మరి ప్రభుత్వం దీన్ని ఆచరణలోనికి తెస్తుందా? ప్రభుత్వాలు ఆంక్షలు తొలగిస్తున్నాయి. ఒక్కటొక్కటిగా వ్యాపార సంస్థలు, షాపులు, దుకాణాలు తెరుచుకుంటున్నాయి. కానీ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. లాక్డౌన్కు ముందున్న లావాదేవీలు, లాభాలు ఇప్పుడు కనిపించటం లేదు. భవిష్యత్తులో వస్తాయనే భరోసా, ధీమా కూడా పోయింది. రోడ్డు పక్కన టీ కొట్లు, తోపుడు బండ్లు, బడ్డీ కొట్లు ఇంకా తెరుచుకొనే లేదు. చిరుద్యోగులు, చిరు వ్యాపారుల భవిష్యత్ ఏం కానుంది? రేపేంటి? అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కొన్ని కోట్ల మందిని వేధిస్తోన్న ప్రశ్న ఇది. 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 500 సంపాదించుకుని ఏ రోజుకా రోజు గడిపేసే కోట్ల మంది చిరు వ్యాపారుల భవిష్యత్ అంధకారంగా కనిపిస్తోంది. రోడ్డమ్మట వ్యాపారాలు చేసుకునే కోట్ల మంది అచ్చంగా రోడ్డున పడ్డారు. వీళ్ళకి ఆస్తులు, అంతస్తులు లేవు. వ్యాపారం చేయడానికి అవసరమైన సొమ్ము కూడా అప్పు తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు అప్పులిచ్చే పరిస్థితి లేదు. అప్పు దొరికినా, సరుకు తెచ్చినా అమ్ముడుపోవటం కష్టమే. అసలు ఇలాంటి పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో అర్థం కావటం లేదు. జీవనోపాధి కోల్పోయి భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియక రేపు ఎలా గడుస్తుందో అన్న ఆందోళనలో కోట్ల మంది బతుకీడుస్తున్నారు. సెక్యూరిటీ గార్డులు, భవన నిర్మాణంలో కూలీలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, హోటళ్లు, రిసార్ట్లు, టూరిస్ట్ స్పాట్లు ఇలా అనేక విభాగాల్లో కింది స్థాయిలో పనిచేసే చిరు ఉద్యోగులు కూడా దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు. వీరి జీతాలు 10,000 రూపాయల లోపే ఉంటాయి. లాక్డౌన్తో వీరంతా ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంతో కలోగంజు తాగుతూ బతుకీడుస్తున్నారు. ఆంక్షలు సడలించిన తరువాత వీళ్లకు ఉద్యోగాలు ఉంటాయా అనే భయం ఏర్పడింది.
థియేటర్లు, మాల్స్ తెరిచినా గతంలో మాదిరిగా ప్రజలు వాటిలోకి వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. బిజినెస్ జరగకపోతే ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం కష్టం. వ్యాపారాలు లేక ఇలాంటివన్నీ మూతపడితే వీటి మీద ఆధారపడిన వాళ్ళంతా ఎటు వెళ్ళాలి, ఎలా బతకాలి? వైరస్ వల్ల చాలా సెక్టర్స్ దెబ్బతిన్నాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే దెబ్బ తినని సెక్టర్ ఏమీ లేదు. అన్ని సెక్టర్స్ దెబ్బతిన్నాయి. హాస్పిటల్స్ ఏదైతే కరోనా వైరస్లో చాలా అవసరం ఉన్నాయో హాస్పిటల్ సెక్టర్ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ దెబ్బతిన్నాయి. చిన్న హాస్పిటల్స్ అయితే చితికిపోయి. దాని తర్వాత మీరు అన్నిటికంటే వర్స్ట్ ఎఫెక్టెడ్ ఏంటంటే ట్రావెల్ ఇండస్ట్రీ, ఎయిర్లైన్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ ఇవన్నీ మొత్తం లేవలేదనుకున్న పరిస్థితిలో ఉన్నాయి. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిరుద్యోగులది ఒక కష్టమైతే చిన్న చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్ల మీద బజ్జీలు, బోండాలు వేసి అమ్ముకునేవాళ్ళు, టీ కొట్ల మీద ఆధారపడిన వాళ్ల భవిష్యత్తు కూడా అంధకారంగానే కనిపిస్తోంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ప్రారంభించిన హోటళ్లు, రెస్టారెంట్లు ఇంతవరకు తెరుచుకోలేదు. వైరస్ భయంతో ప్రజలు బయట తినేందుకు రావటం లేదు. ఇప్పటికిప్పుడు సడలింపులు ఇచ్చినా రోడ్డు పక్కన హోటళ్లు, తోపుడు బళ్ళు, టిఫిన్ సెంటర్లలో తినేందుకు ప్రజలు ముందుకొస్తారా? ప్రజలు రాకపోతే వ్యాపారం సాగేదెలా? నగరాలు, పట్టణాల్లో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న చిన్న వ్యాపారుల భవిష్యత్ దిక్కుతోచని స్థితిలో పడింది. దేశంలో ప్రజల యొక్క అవసరాలు తీర్చకుండా, ఈ దేశంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచకుండా, కొనుగోలు శక్తిని పెంచకుండా ఏ విధంగా ప్రపంచంలో మనం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఎదగలమో ఆలోచించాలి. ఇటీవల చూసాం, కరోనా దెబ్బతో 10 కోట్ల మంది వలస కార్మికులు వీధుల పాలు పడ్డారు. వాళ్ళని ఆదుకునేటువంటి స్థితి ఈ సమాజానికి లేకుండా పోయింది. ఆహార భద్రతా చట్టం ఉన్నది, ఉపాధి హామీ చట్టం ఉన్నది, అనేక చట్టాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఊరట కలిగించేటువంటి పద్ధతుల్లో ఎలాంటి చర్యలు, కార్యాచరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేకపోయినాయి. నగరాలు, పట్టణాల్లో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కూలీలు, కార్మికులు చాలా మంది గ్రామాలకు వెళ్లారు. ఆంక్షలు సడలించిన తరువాత కొన్ని రంగాల్లో పనులు మొదలైనా గతంలో ఉన్నంత ఉత్సాహం కనిపించటం లేదు. కీలక రంగాలకు అనుబంధ రంగాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. నిర్మాణ రంగాన్ని నమ్ముకున్న సిమెంట్, స్టీల్, ఇసుక, కంకర అమ్మేవాళ్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కూలీలంతా ఊళ్లకు వెళ్లిపోవడంతో పనులు ఆగిపోయాయి. ఇవన్నీ పుంజుకోవడానికి ఏడాదికి పైనే పడుతుందంటున్నారు. అప్పటి వరకు ఎలా బతకాలన్నదే వీళ్ల ప్రశ్న. ఇలాంటి వాళ్లంతా ఉపాధి లేక, నగరాల్లో ఉండలేక సొంతూళ్లకు వెళితే అక్కడ ఎలా బతకాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. లాక్డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక సూక్ష్మ రుణ పథకాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి స్టీల్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పథకం ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున సుమారు 50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. 2020 మార్చి 22 వరకు వీధి వ్యాపారాల్లో ఉన్నవారు ఈ పథకం కింద 10,000 రూపాయలు రుణం తీసుకోవచ్చు. ఆ రుణాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో సంవత్సరంలోపు చెల్లించాలి. సమయానికి కానీ ముందు కానీ చెల్లించిన వారికి వార్షిక వడ్డీలో 7% వరకు రాయితీ లభిస్తుంది. దేశంలో ఆర్థిక వ్యవస్థలో అన్ఆర్గనైజ్ సెక్టర్, చిన్న సెక్టర్ చాలా పెద్ద రోల్ ఉన్నది. ఈవేళ కూడా ఆ సెక్టర్ను పెరగటానికి, ఆ సెక్టర్ను కాపాడటానికి, వాళ్ళకి ఫ్యూచర్ ఉన్నది చెప్పుకోవటానికి ప్రభుత్వాలు కొన్ని యాక్షన్స్ తీసుకుంటే, బ్యాంక్ విధానాలు, తర్వాత ట్యాక్సెస్ తగ్గించడం, వాళ్ళకి స్థలాలు ఇవ్వటం, పర్మిషన్స్ తగ్గించటం, వాళ్ళ ఊరికనే వాళ్ళ మీద కరప్షను ఈ రోజు పెట్టకుండా సింప్లిఫై చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెంచుతారు. పథకాలు ప్రకటించడం వరకు బాగానే ఉంది. బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే 1,00,000 నిబంధనలున్నాయి. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసే వారిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. వారిలో చదువుకున్న వారు చాలా తక్కువ. రాష్ట్రాలు దాటి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు. ఇలాంటి వాళ్లకు బ్యాంకుల్లో రుణాలు ఎలా లభిస్తాయి? బ్యాంకులు కూడా ఎక్కడ ఉంటారో, ఏం వ్యాపారాలు చేస్తారు, ఎలా చేస్తారు అనే అంశాలపై స్పష్టత లేకుండా లోన్లు ఇస్తాయా? చిరు వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పథకం కూడా అనేక లోపాలతో ఉంది. మార్చి 22 వరకు వీధి వ్యాపారులుగా ఉన్నవారిని ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది అనేది ఎంతకు అర్థం కాని అంశం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీతో జీవనోపాధి కోల్పోయిన లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలు మారతాయని, జీతాలు, ఉద్యోగాల కోతతో కుంగిపోయిన మధ్యతరగతి ప్రజల మానసిక వ్యధలు తొలగిపోతాయని, ఆర్థిక వ్యవస్థ భారీ ఎత్తున ఊపందుకుంటుందని భావించటం భ్రమే.
పేదలు, పేదరికం అన్నది ఇవాళ కొత్తగా వినిపిస్తున్న పదాలు కావు. ఇందిరాగాంధీ గరీబ్ హఠావో అంటే నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ్ అంటున్నారు. అంతే తేడా. ఆంక్షలు సడలించినా కొన్ని రంగాలు అసలు మరో ఏడాది వరకు కోలుకునే పరిస్థితే లేదు. రానున్న రోజుల్లో అవి కనిపించకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. కొన్ని రంగాలకు సంబంధించి నగరాలు, పట్టణాల్లో పూర్వపు పరిస్థితులు మరో 10 ఏళ్ల వరకు రాకపోవచ్చు. కరోనా మహమ్మారి తర్వాత గ్లోబలైజేషన్ అనే బుడగ పేలిపోయింది. ఇప్పుడు ప్రపంచమంతా స్వదేశీ అనే మంత్రం జపిస్తోంది. చైనా, అమెరికా లాంటి 1-2 దేశాల మీద ఆధారపడటం తగ్గించుకోవాలని భావిస్తున్నారు దేశాధినేతలు. స్వయంగా ఎదగాలని తలపోస్తున్నారు. ప్రపంచ ఆర్థిక రంగంలో సత్తా చాటడానికి ఇదొక సందర్భం అని చెబుతున్నారు. ఉన్న బలంగా ఒక్కసారిగా ఇలాంటి మార్పు సాధ్యమేనా? మార్చి 25న భారతదేశంలో లాక్డౌన్ విధించిన సమయంలో మన దేశంలో టెస్టింగ్ సామర్థ్యం 500 లోపే. ప్రస్తుతం అది 1,00,000 దాటింది. అప్పట్లో మన వద్ద ఉన్న వెంటిలేటర్లు వేలల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం అవి లక్షలకు చేరాయి. పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతరత్రా వైద్య సామగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు మన దేశంలోనే రోజుకు 1,00,000కు పైగా పీపీఈ కిట్లు, 3 లక్షలకు పైగా N95 మాస్కులు తయారు చేస్తున్నాం. వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లను పెంచుకోగలిగాం. ప్రపంచం మొత్తానికి మనం హైడ్రోక్లోరోక్విన్ టాబ్లెట్లను సరఫరా చేశాం. చిన్నదే అయినా విదేశాల సాయం లేకుండా మనం సాధించిన విజయం ఇది. అయితే మిగతా రంగాల్లోనూ ఇలాంటి విజయాలు సాధించలేమా? స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థ అనే పిలిపిస్తూ రెండో వైపున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు స్వాగతం పలుకుతున్నటువంటి ఈ విధానాలు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ గారు అధికారానికి వచ్చినటువంటి తొలి రోజుల్లో మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చారు. అది పెద్దగా ఫలితాలు సాధించి పెట్టలేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థను గురించి పదే పదే మాట్లాడుతున్నారు. కరోనా వైరస్ చైనాలో పుట్టడంతో ప్రపంచ దేశాలన్నీ చైనాను అనుమానంగా చూస్తున్నాయి. చైనా అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి విదేశీ పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి. చైనీయులంటేనే అంటరాని జాతి అనే ఫీలింగ్ కనిపిస్తోంది. చైనాలో ఉన్న పరిస్థితులకు తోడు హాంకాంగ్లో బీజింగ్ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా పెట్టుబడులకు కొత్త స్థానాల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి సృష్టిస్తోంది. చైనా నుంచి వెళ్లిపోతున్న పెట్టుబడుల్ని మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది మంచిదే. అయితే మనకంటే మెరుగైన దేశాలకు విదేశీ సంస్థలు వెళ్లిపోతున్నాయి. విదేశీ సంస్థల్ని ఆకర్షించడంలో వియత్నాం నుంచి భారత్కు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రపంచంలో ఏ దేశమైనా, సంస్థ అయినా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే కొన్ని అంశాలు పరిశీలిస్తుంది. అక్కడ మౌలిక వస్తువులు, కార్మిక చట్టాలు, ప్రభుత్వం నుంచి సహకారం, మానవ వనరులు, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు లాంటి అనేక అంశాలను పరిశీలిస్తాయి. ఈ అంశాల విషయంలో మనం మెరుగ్గా ఉండటం వేరు, ప్రపంచంలో ఇతర దేశాల్లో కంటే మెరుగ్గా ఉండటం వేరు. ఆసియాలోనే అనేక దేశాలతో పోలిస్తే మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. మానవ వనరులు ఉన్నా అందులో నిపుణులైన వారి సంఖ్య తక్కువ. పారిశ్రామిక అనుమతులలో అలవిమాలిన జాప్యం, అధికారుల అలసత్వం లాంటి సమస్యలు ఉన్నాయి. మొదటి టర్మ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని స్టార్ట్ చేశారు, చాలా వరకు చేశారు. ఈ గత సంవత్సరం 2 సంవత్సరాలు కొద్దిగా ఆ ఇంట్రెస్ట్ తగ్గింది. గవర్నమెంట్ కనుక చైనాలో ఉన్న కండిషన్స్ ఇక చేయగలిగి కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే తప్పకుండా ప్రపంచం భారతదేశాన్ని మీద కొద్దిగా డిపెండెన్స్ పెరుగుతుంది. మన దగ్గర చూసేది అన్నిటికంటే రిలయబుల్గా భారతదేశం ఉంటుందా ఉండదా, ఆ మాత్రం చేసుకోవటానికి మన పద్ధతులు కొన్ని మార్చుకోవాలి. రెండో దశ సంస్కరణలు అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచింది. ఎన్డీఏ పాలనలో దిగుమతులు రెట్టింపయ్యాయి. విదేశీ పెట్టుబడులతో స్వదేశీ నినాదం ఇస్తున్న ప్రభుత్వం ప్రపంచంలో బహుశా మనదే కావచ్చు. ధాన్యపు రాసులతో తులతూగే దేశంగా గుర్తింపు పొందిన ఉప్పు, పప్పు, ఉల్లిపాయలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన దిక్కుమాలిన పరిస్థితి. ఉల్లిపాయల్ని కిలో 200 రూపాయలకు చేర్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదే. ఆర్థికంగా ఎదురవుతున్న సమస్యల్లో వాస్తవ కోణాన్ని వదిలేసి భావోద్వేగ అంశాలతో టైంపాస్ చేయటాన్ని విధానంగా మార్చుకున్నారు ప్రధాని మోడీ. దాదాపు 21 లక్షల కోట్ల రూపాయలు ఉద్దీపన ప్యాకేజీ అని ప్రకటించిన సందర్భంలో సంస్కరణల సంబంధించినటువంటి ప్రతిపాదనలే అనేకం చోటు చేసుకున్నాయి. రక్షణ రంగంలో సైతం 49% నుంచి 74% వరకు
విదేశీ పెట్టుబడులకు అవకాశాన్ని పెంచడం జరిగింది. వ్యూహాత్మకమైనటువంటి రక్షణ రంగంలోనే బహుళజాతి సంస్థల యొక్క ప్రవేశం వస్తే, విదేశీ పెట్టుబడులు వస్తే ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయో ఆందోళన కలిగించేటువంటి అంశం. 6 ఏళ్ల క్రితం మోడీ అచ్చేదిన్ వస్తాయన్నప్పుడు ఆయనేదో అద్భుతాన్ని ఆవిష్కరిస్తారని, ప్రజల జీవితాల్ని ఉన్నపళంగా మార్చేస్తారని అంతా భావించారు. నోట్ల రద్దు, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలతో మోడీ మీద ఉన్న ఆశలన్నీ నీరుగారిపోయాయి. ప్రజలు అచ్చేదిన్ గురించి ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అనే కొత్త పదం ఆ స్థానాన్ని ఆక్రమించింది. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, బేటీ పడావో బేటీ బచావో లాంటి స్కీముల జాబితాలోనే ప్రస్తుతం మోడీ పఠిస్తున్న స్వదేశీ, ఆత్మనిర్భర్ భారత్ కూడా చేరుతాయనే ఆందోళనలున్నాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం ఉట్టిదేనని, ఇన్నాళ్లు ఈ కోట్లాది మందిని ప్రభుత్వాలు విశ్వాసంలోనికి తీసుకొని అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయలేదని ప్రపంచం కళ్లకు కట్టారు వలస కూలీలు. మేక్ ఇన్ ఇండియాకు గొప్ప ప్రతిబింబం ఈ అభాగ్య జీవులేనని వేరే చెప్పనక్కర్లేదు. స్కిల్ ఇండియా శూన్యమేనని, వారి 2 చేతులు, శ్రమ మాత్రమే నైపుణ్య భారతానికి నిదర్శనమని స్పష్టమవుతోంది. స్మార్ట్ సిటీస్ ఏర్పడ్డాయో లేదో ఆచరణలో కనపడడం లేదు, కానీ పేరుకున్న దారిద్ర్యానికి సంకేతాలుగా నగరాలు అభివృద్ధి చెందాయని తెలుస్తోంది. తల్లిదండ్రుల వెంట మైళ్లకు మైళ్లు ఆడపిల్లలు నడుస్తున్న దృశ్యాలతో బేటీ బచావో బేటీ పడావో నినాదప్రాయంగా మిగిలిందని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అత్తాకోడళ్ల టీవీ సీరియల్లో మెలోడ్రామాను గుర్తుకు తెస్తోంది. ఈ ప్యాకేజ్ వల్ల ఏ రంగం ఎలా పుంజుకుంటుందో అర్థం కాక ఆర్థికవేత్తలు కూడా జుట్టు పీక్కుంటున్నారు. బడ్జెట్లో ప్రకటించిన అంశాలు, గతంలో తీసుకున్న నిర్ణయాలను కలిపి వండి వార్చారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ 1,50,000 కోట్ల నుంచి 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉండదని, జీడీపీలో 1-2% కంటే ఎక్కువ ఉండదంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్యాకేజీలో అత్యధిక భాగం బ్యాంకులు ఇచ్చే రుణాలు, కొంత భాగం ఇప్పటికే బడ్జెట్లో ప్రకటించిన నిర్ణయాలు, మిగిలిన భాగం పార్లమెంటులో ఆమోదం పొందాల్సిన నిర్ణయాలు. ఇలాంటి ప్యాకేజీతో ఆర్థిక రంగం పరుగులు పెడుతుందా? ప్రపంచం ఉన్న ట్రేడ్లో ఏదైతే ఉందో, ట్రేడ్లో మన విశ్వసనీయత చూపించాలి. ఎట్లాగా? ఇది ట్రేడ్ అనేది ఒక జియో పాలిటిక్స్తో, జియో స్ట్రాటజీతో సంబంధించిన విషయం. ఇది ఇప్పుడు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద ముందుకు వెళ్తే వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కానీ, ఒక అమెరికా కానీ కొన్ని దేశాలని ప్రోత్సహించాయి. దాంట్లో ఏంటంటే సౌత్ కొరియా ఒకటి, కొంత మటుకు వియట్నాం కూడా. వాళ్ళు ఎందుకు ప్రోత్సహించి చైనాకి కౌంటర్ బ్యాలెన్స్గా, నార్త్ కొరియాకి కౌంటర్ బ్యాలెన్స్గా, ఇప్పుడు ఏమిటంటే చైనాకి కౌంటర్ బ్యాలెన్స్గా ఇండియాని ప్రోత్సహిస్తాయా లేదా అనేది క్వశ్చన్. ఏంటంటే అంతకన్నాను ఇండియాకి కెపాసిటీ ఉందా లేదా అనేది. కరోనాను కట్టడి చేయటంలో కంగాళీగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల జరగాల్సిన నష్టం జరిగింది. దాని ప్రభావం రానున్న రోజుల్లో తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఉన్న వ్యవస్థల్ని నడిపిస్తూనే కొత్తగా నిర్మించబోయే వ్యవస్థను 0 నుంచి మొదలుపెట్టడం. అలా చేస్తే కొంతకాలానికైనా ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతుంది. అంకెల గారిడీ చేసి, నినాదాలతో హడావిడి చేసి, భావోద్వేగాలను మిక్స్ చేసి, నాటకీయతతో రక్తి కట్టించాలని చూస్తే పుట్టి మునగడం ఖాయం. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.